న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయి పదవులున్న బీజేపీ నేతలు, పలువురు స్థానికులు 23వ వార్డులో జరిగిన కార్యక్రమంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జిల్లా కార్యదర్శి బోర తులసయ్యతో పాటు స్థానిక పలు కుటుంబాలు వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ వారికి వైసీపీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విజయ సాయిరాజ్ గారికి మరియు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు అలాగే పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు తులసిరావు గారు మరియు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులైనటువంటి బీజేపీ తులసిరావు గారు అలాగే ధనుంజయ్ గారు కూడా ఈ పార్టీలో జాయిన్ అవ్వడం వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తాలూకా జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆశయాలను కానీ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పథకాలను కానీ ఆకర్షితులై ఈరోజు ఇద్దరు కూడా కలవడం, వాళ్ళతో కొంతమంది కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కలవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈరోజు వీళ్ళు ఇచ్చినటువంటి మంచి సుపరిపాలన గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్ గారు ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాలో సుమారు 90% మంది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పూర్తి స్థాయిలో ఆకర్షితులై ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ వాటి వరకు రావడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఇవాళ మా సోదరులు ఎవరైతే బీజేపీ నుంచి ఉన్నటువంటి మా సోదరులు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన రానున్న కాలంలో ఆయన ప్రజలకి ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా నిలబెట్టుకుంటారన్న విషయాన్ని కూడా పూర్తిగా వాళ్ళందరూ కూడా అది ప్రజలకు తెలియజేస్తూ అందులో భాగంగా వాళ్ళందరూ కూడా మాతో పాటు భాగస్వాములై ఇవాళ రానున్న కాలంలో మళ్ళీ జగన్ గారిని సీఎం చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా మాతో పాటు కృషి చేయడానికి ముందుకు రావటం మేమందరం కూడా దాన్ని సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి